లాస్ట్ క్లాస్ లో మనం 6th చాప్టర్ కరెంట్ ఎలక్ట్రిసిటీని కంప్లీట్ చేసాం. సో ఈ క్లాస్ లో మనం 7th చాప్టర్ మూవింగ్ చార్జెస్ మ్యాగ్నెటిజం ని డిస్కస్ చేద్దాం. సో మూవింగ్ చార్జెస్ మ్యాగ్నెటిజం 7th చాప్టర్ మూవింగ్ చార్జెస్ మ్యాగ్నెటిజం. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మూవింగ్ చార్జెస్ గురించి ఒక క్లారిటీ తెచ్చుకుందాం, ఆ తర్వాత మ్యాగ్నెటిజం గురించి చూద్దాం. యాక్చువల్లీ మూవింగ్ చార్జెస్ ఒరెస్టెడ్ గురించి మాట్లాడుకోవాలి. ఓకే, ఒరెస్టెడ్ ఏం చేశాడంటే, ఒరెస్టెడ్ అనే సైంటిస్ట్ ల్యాబ్ లో ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఒక కరెంట్ క్యారింగ్ వైర్ పక్కన పెట్టి కరెంట్ క్యారింగ్ పక్కన అనుకోకుండా ఒక మ్యాగ్నెటిక్ నీడిల్ పడిపోయింది కరెంట్ క్యారింగ్ వైర్ పక్కన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులేషన్ లేని వైర్ పక్కన, అందులో మనకి కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట. ఆ ఇన్సులేషన్ లేని వైర్ కి కొంచెం దగ్గర డిస్టెన్స్ లో ఒక మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది పడిపోయింది అన్ఎక్స్పెక్టెడ్. సో అదేమైందంటే ఆ మ్యాగ్నెటిక్ నీడిల్ ఆ వైర్ దగ్గరికి వచ్చేటప్పటికి డిఫ్లెక్షన్ లో చూపించడం స్టార్ట్ చేసింది. సో ఆ డిఫ్లెక్షన్ చూపించడం స్టార్ట్ చేసాక ఒరెస్టెడ్ కి డౌట్ వచ్చిందనమాట, కరెంట్ క్యారింగ్ వైర్ చుట్టూ మ్యాగ్నెటిక్ నీడిల్ ఎందుకు డిఫ్లెక్ట్ అవుతుంది అని. అది మ్యాగ్నెట్ చూపించినప్పుడు కదా డిఫ్లెక్ట్ అవ్వాలి, అక్కడ ఆ వైర్ ఫ్లో అయ్యే కరెంట్ లో మ్యాగ్నెట్ ఉన్నట్టు ఇది ఎందుకు డిఫ్లెక్ట్ అవుతుంది అని డౌట్ వచ్చింది. అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన విషయమే, కానీ అందులోంచి కూడా ఆయన ఒక విషయాన్ని కనిపెట్టాడు అనమాట. ఏంటంటే కరెంట్ క్యారింగ్ వైర్ కూడా మనకు ఒక మ్యాగ్నెట్ లాగే పనిచేస్తుంది. కరెంట్ ఫ్లో అయ్యే ప్రతి వైర్ కూడా మనకి మ్యాగ్నెట్ లా పనిచేస్తుంది. కాబట్టి అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా పడ్డ మ్యాగ్నెటిక్ నీడిల్ డిఫ్లెక్ట్ అవడం స్టార్ట్ అయిందన్న విషయం ఆయన ఎక్స్పెరిమెంటల్ పరంగా చూశాడు. ఆయన మళ్ళీ తిరిగి చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఏంటంటే, ఆ మ్యాగ్నెటిక్ నీడిల్ ని ఆ వైర్ కి కొంత డిస్టెన్స్ కలుపుతూ మళ్ళీ కొంత డిస్టెన్స్ తీసుకొస్తూ ఆ రకంగా వాటి యొక్క డిఫ్లెక్షన్ లో అబ్జర్వ్ చేశాడు అనమాట. మ్యాగ్నెటిక్ నీడిల్ ఓన్లీ మ్యాగ్నెట్ కి మాత్రమే రెస్పాండ్ అవుతుందాం, కానీ అలా కాకుండా ఈ కరెంట్ ఫ్లో అయ్యే వైర్ కూడా ఎందుకు రెస్పాండ్ అవుతుంది అంటే, కరెంట్ ఫ్లో అయ్యే వైర్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రమే ఉంటుందని ఇప్పటి వరకు డిస్కస్ చేసాం. కానీ అలా కాకుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది అని ఒరెస్టెడ్ ప్రూవ్ చేశాడు అనమాట ఆ మ్యాగ్నెటిక్ నీడిల్ ఎక్స్పెరిమెంట్ తో. అయితే కొంత డిస్టెన్స్ వరకు మాత్రమే మ్యాగ్నెటిక్ నీడిల్ మూవ్ అయిందంటమ్మా. ఇలా ఫిజికల్ గా అటాచ్ చేసేసిన కొంత డిస్టెన్స్ వరకు దూరంగా పెట్టినా సరే మూవ్ అవడం మానేసిందట. అంటే ఒక పర్టికులర్ డిస్టెన్స్ వరకు మాత్రమే దాని ఎఫెక్ట్ ఉంటుంది. అలానే ఇలా అటాచ్ చేసిన ఫిజికల్ కాంటాక్ట్ ఉన్నా రావట్లేదు, బాగా దూరంగా వెళ్ళిపోయినా ఆ నీడిల్ కదలట్లేదు. నీడిల్ కదలడం అంటే అది కొంచెం నైఫ్ లా ఉంటుంది, ఇలా లైట్ గా ఇలా కదులుతా టు అండ్ ఫ్రో మోషన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ టు అండ్ ఫ్రో మోషన్స్ ఎప్పుడు చేస్తుంది, కొంత డిస్టెన్స్ మెయింటైన్ అవుతున్నప్పుడు. ఈ వైర్ కి ఈ మ్యాగ్నెటిక్ ఆ నీడిల్ కి మధ్య కొంత డిస్టెన్స్ మెయింటైన్ అవుతున్నప్పుడు మాత్రమే మనకు ఆ నీడిల్ ఈ రకంగా మూవ్ అవుతుంది. అందుకని దీన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అని కూడా చెప్తారు. మీకు చాలా చోట్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అని పదం కూడా కనబడుతుందాం. జనరల్లీ ఇండక్షన్ కి కండక్షన్ కి ఒక చిన్న వేరియేషన్ ఉంది. ఈ రెండు మెటీరియల్స్ మధ్యలో ఫిజికల్ కాంటాక్ట్ ఉండి ఎనర్జీ కనుక ట్రాన్స్ఫర్ అయితే ఫిజికల్ కాంటాక్ట్ ఉండి డస్టర్ కి చాక్ పీస్ కి మధ్యలో ఫిజికల్ కాంటాక్ట్ ఉండి ఎనర్జీ కనుక ట్రాన్స్ఫర్ అయితే అది కండక్షన్. కానీ కొంత డిస్టెన్స్ మెయింటైన్ అవుతూ ఎనర్జీ కనుక ట్రాన్స్ఫర్ అయితే అది మనకి ఇండక్షన్. కండక్షన్ కి ఇండక్షన్ కి తేడా ఉందమ్మా, జాగ్రత్తగా నేర్చుకోండి. సో ఫిజికల్ కాంటాక్ట్ ఉండి ట్రాన్స్ఫర్ అయితే అది కండక్షన్, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ అయితే అది మరి ఇండక్షన్. ఒక పర్టికులర్ డిస్టెన్స్ మాత్రమే, అంతకన్నా దగ్గరైనా కండక్ట్ అవ్వదు, అంతకన్నా దూరమైనా కండక్ట్ అవ్వదు. వాడు చెప్పాలనుకుంది అది. సో ఒరెస్టెడ్ అనే సైంటిస్ట్ చెప్పాలనుకుంది ఏంటంటే, ఒక పర్టికులర్ డిస్టెన్స్ లెవెల్కి వచ్చేటప్పటికి మాత్రమే దీని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. దీని నుంచి బాగా ఫిజికల్ కాంటాక్ట్కి వెళ్ళినా, బాగా ఫార్ అవేకి వెళ్ళినా సరే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్షన్ అనేది తగ్గిపోతుంది అని చెప్పాలనుకుంటుంది. ఓకే, ఆయన అబ్జర్వ్ చేసిన ఒక ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటేనమ్మా, వైర్ కూడా కరెంట్ ఫ్లో అయ్యే వైర్ చుట్టూ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ తో పాటు ఏ ఫీల్డ్ ఉంటుందని చెప్తున్నాడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. బట్ కానీ ఫిజికల్ కాంటాక్ట్ వల్ల జరగలేదు కాబట్టి అది ఇండక్షన్ కింద మాట్లాడుకోవాలి, కండక్షన్ కాదు. ఫిజికల్ కాంటాక్ట్స్ ఉంటే టూ బాడీస్ కి ఫిజికల్ కాంటాక్ట్ ఉంటే కండక్షన్, ఫిజికల్ కాంటాక్ట్స్ లేకపోతే అది మనకి ఇండక్షన్. అందుకని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ జరిగిందని చెప్తున్నాడు. మరి అలా మాటల్లో మ్యాగ్నెటిక్ నీడిల్ కదిలినంత మాత్రాన అది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందని డిసైడ్ చేసేలాం కదా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా టు అండ్ ఫ్రో చూపించినంత మాత్రాన ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందని డిసైడ్ చేయలేం. మ్యాగ్నెట్ కి బాగా అట్రాక్ట్ అయ్యే మెటీరియల్స్ ఎవరో చెప్పండి అమ్మా. ఐరన్ కదా, ఐరన్ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్. అది విషయం తర్వాత మాట్లాడుకుందాం. మ్యాగ్నెటిజం అని ఒక చాప్టర్ వస్తుంది, 8th చాప్టర్, దాంట్లో మాట్లాడుకుందాం. పారామాగ్నెటిక్, డయోమాగ్నెటిక్, ఫెర్రోమాగ్నెటిక్. ఐరన్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్. అయితే ఐరన్ చిన్న పీసెస్ కింద తీసుకొని, ఐరన్ రజన్ అంటారు కదా, ఐరన్ చిన్న పీసెస్ కింద తీసుకొని ఒక పేపర్ పెట్టి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ డస్ట్ మీకు కరెంట్ ఫ్లో అవుతున్న వైర్ అనుకోండి, దీనిపైన ఒక పేపర్ ని ప్లేస్ చేసి దానిపైన ఐరన్ ఫిల్లింగ్స్ వేసాడు.
చక్కగా అట్రాక్ట్ అయిపోయి ఏకంగా మనకి లైన్సే ఫామ్ చేస్తాయి, మ్యాగ్నెటిక్ లైన్సే ఫామ్ చేస్తాయి. అర్థమైందా? ఫస్ట్ మ్యాగ్నెటిక్ నీడిల్ చూపించినంత మాత్రాన అది మ్యాగ్నెట్ కింద పనిచేస్తుందా అని డౌట్ వచ్చింది. మ్యాగ్నెట్ కింద పనిచేస్తుందని కనిపెట్టాడు, మరి అందరికీ చూపించాలంటే ఒక ఎక్స్పెరిమెంట్ చూపించాలి కదా. ఆయన ఏం చేశారు, ఎక్స్పెరిమెంటల్గా ఒక పేపర్ షీట్ తీసుకొని ఆ పేపర్ షీట్ మీద ఐరన్ ఫిల్లింగ్స్ వేస్తే చక్కగా అవి నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి మ్యాగ్నెటిక్ లైన్స్ గీసేసాయి ఏకంగా. అంటే ఇది కరెంట్ ఫ్లో అయ్యే వైర్ అనుకుంటామా, ఈ పైన షీట్ ఆఫ్ పేపర్ పెడితే ఏకంగా ఇది మనకి ఇలా పోల్స్ లాగే చూపించేసింది. ఏమా మ్యాగ్నెటిక్ లైన్స్ చూపిస్తాయి కదా, మీరు డ్రా చేశారు ఆల్రెడీ, గుర్తుందా? సో ఆ రకంగా మనకి చూపించింది. అంటే దాని అర్థం ఏంటి, కరెంట్ క్యారింగ్ వైర్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెటప్ అవుతుంది. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెటప్ అవ్వాలంటే ఖచ్చితంగా కరెంట్ ఫ్లో అనేది జరగాలి. అలా కరెంట్ ఫ్లో అనేది జరగకపోతే ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రమే ఉంటుంది. అది ఎలా యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసాం మనం, గాస్ లాస్ అవి యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం లాస్ట్ క్లాసెస్లో. సో కులుంబిక్ ఫోర్స్, గాస్ లాస్ యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసాం కదా, అవి ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. కానీ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు రెండు ఫీల్డ్స్ చెప్పాలి. ఎవరాళ్ళు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కండక్షన్, అంతే తేడా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అమ్మా, ఇండక్షన్ దూరంగా ఉంటేనే అది మనకి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏ ఎనర్జీ? మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఓకే, కాంటాక్ట్స్ లో ఉంటే ట్రాన్స్ఫర్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్, లేకుండా ట్రాన్స్ఫర్ అయితే అది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్. ఓకే, ఫిజికల్ కాంటాక్ట్ కండక్షన్, కొంత స్పేస్ ఇండక్షన్, అదే డిఫరెన్స్ అమ్మ, జాగ్రత్తగా తెలుసుకోండి. ఓకే, సో అందుకని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అనే పదాలు కూడా మీకు మెటీరియల్లో కనపడతాయి, కంగారు పడకండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అనే పదాలు ఎక్కడైనా కనపడితే దాని అర్థం ఏంటి, ఆ రెండు కండక్టర్స్, రెండు బాడీస్ కూడా వెదర్ ఇట్ ఈస్ అండ్ ఫిజికల్ కాంటాక్ట్ ఆర్ నాట్, ఖచ్చితంగా ఫిజికల్ కాంటాక్ట్ ఉండవని అర్థం. ఓకే, కండక్షన్ ఫిజికల్ కాంటాక్ట్, ఇండక్షన్ నాట్ ఇన్ ఫిజికల్ కాంటాక్ట్ బట్ మెయింటైనింగ్ సమ్ డిస్టెన్స్. ఓకే, నాట్ మోర్ ఫార్ డిస్టెన్స్, ఎందుకంటే మరీ ఫార్ డిస్టెన్స్ అయితే పనోదాం, అలానే మళ్ళీ కాంటాక్ట్లో అనుకోండి, ఒక మీడియంగా మెయింటైన్ అవ్వాలి. అదేంటి అనేది క్యాలిక్యులేషన్లో చూద్దాం. అవి ఏంటి ఎలాగనేది క్యాలిక్యులేషన్ పార్ట్లో చూద్దాం. సో లొరెంజ్ ఏం చెప్పాడు, సారీ ఎక్స్పెరిమెంటల్గా ఒరెస్టెడ్ చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ సైంటిస్ట్ వస్తారు, ఎవరాళ్ళు? లొరెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ అని చెప్తారు. లొరెంజ్ అనే సైంటిస్ట్ నువ్వు ఎక్స్పెరిమెంటల్గా చెప్తే సరిపోదు, ఒరెస్టెడ్ ఎక్స్పెరిమెంటల్ మాత్రమే చెప్పాడు, ఈక్వేషన్ పరంగా చెప్పలేదు. మరి ఈ ఈక్వేషన్ పరంగా ఎవరు డిస్కస్ చేశారు? లొరెంజ్ డిస్కస్ చేశారు. అందుకని లొరెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ అని చెప్తారు, లొరెంజ్ ఫోర్స్ ఈక్వేషన్. ఓకే, ఆ విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేద్దాం. దీని ఇంట్రడక్షన్ అంతా మనకి ఫస్ట్ పాయింట్ రాసుకుందాం. ఏమని? కరెంట్ క్యారింగ్ వైర్, కరెంట్ క్యారింగ్ వైర్ ఫస్ట్ పాయింట్ రాసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం డిస్కస్ చేసిందే ఇంట్రడక్షన్ పార్ట్ కింద రాసుకుందాం. కరెంట్ క్యారింగ్ వైర్, current carrying wire produces both electric field, both electric field and magnetic field, both electric field and magnetic field, both electric field and magnetic field, capital B. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్యాపిటల్ బి అనే లెటర్ తో డినోట్ చేస్తారు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. సో ఇదంతా చెప్పింది మనకి ఒరెస్టెడ్ అనే సైంటిస్ట్, బట్ యూజింగ్ ఎక్స్పెరిమెంట్స్ మాత్రమే. సో ఎక్స్పెరిమెంట్ పరంగా చెప్పాడు. మరి ఈక్వేషన్ పరంగా చూసుకున్నట్టయితే లొరెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ గురించి డిస్కస్ చేయాలి. సో లొరెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ మీకు ఇదంతా చాప్టర్ యొక్క ఇంట్రొడక్షన్. లొరెంజ్ ఫోర్స్ ఈక్వేషన్, Lorentz force equation. సో Lorentz force equation ని డిస్కస్ చేద్దాం. అది చెప్తుంది ఏంటంటే టోటల్ ఫోర్స్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ లో టోటల్ ఫోర్స్ ఎంత అని చెప్పమంటే కరెంట్ క్యారింగ్ కండక్టర్. సో కరెంట్ క్యారింగ్ కండక్టర్ లో టోటల్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎలక్ట్రిక్ ఫోర్స్ ప్లస్ ఏ ఫోర్స్ అని చెప్పాలమ్మా? మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఒక్కసారి క్లియర్ గా చెప్తున్నాను చూడండి. ఏ ఫోర్స్ మనకి టోటల్ ఫోర్స్? ఎలక్ట్రిక్ ఫోర్స్ ప్లస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఓకే, సో దీన్ని ఈ రకంగా రాసుకోవచ్చు. Q డాట్ E ప్లస్ Q ఇంటూ B క్రాస్ B, అంటే ఒక చోట డాట్ ప్రొడక్ట్, ఒక చోట ఏ ప్రొడక్ట్? క్రాస్ ప్రొడక్ట్. మరి అక్కడ B అనేది ఏంటి? Q అంటే చార్జర్, మీ అందరికీ తెలిసిన విషయమే. Q is nothing but a charge. E అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, B అంటే ఏంటి మనకి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. B అంటే ఏంటంటే మనకి వెలాసిటీ, పొటెన్షియల్ కాదమ్మా. B అంటే మనకి ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్. అందుకే ఈ విషయం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. జనరల్లీ V అనగానే పొటెన్షియల్ డిఫరెన్స్ అని అంటారు, అది అక్కడ కాదు. ఇది B అంటే వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మనకి ఎలక్ట్రాన్ ఫ్లోనేనా కరెంట్
ఆ కరెంట్ క్యారింగ్ వైర్ లో ఎలక్ట్రాన్ ఫ్లో జరుగుతున్నప్పుడు దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. సో అందుకని వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ని కూడా మనం కన్సిడరేషన్ లో తీసుకొని ఈక్వేషన్ చెప్తాం. ఏ రకంగా టోటల్ ఫోర్స్ F is equal to ఏంటి మనకి ఎలక్ట్రిక్ ఫోర్స్ ప్లస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ దట్ విల్ బి ఈక్వల్ టు ఈక్వేషన్ Q డాట్ E ప్లస్ Q ఇంటూ B క్రాస్ B. ఒకసారి డాట్ ప్రొడక్ట్ ఒకసారి ఏ ప్రొడక్ట్ మనకి క్రాస్ ప్రొడక్ట్ ని యూస్ చేస్తాం. Q is nothing but charge, E is nothing but electric field, B is nothing but velocity of electron, B is nothing but a magnetic field. Okay, so ఇది యాంగిల్స్ లో రాయమంటే ఈ పర్టికులర్ వాల్యూస్ ని యాంగిల్స్ లో రాయమంటే ఎలా రాస్తారు చూడండి. ఇది మనం QE cos theta అని రాయొచ్చు, ఇది QVB ఏ రకంగా రాసుకోవచ్చు sin theta. సో ఈ క్రాస్ ప్రొడక్ట్ ని డాట్ ప్రొడక్ట్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్ రాసుకోమంటే డాట్ ప్రొడక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ cos యాంగిల్స్ రాస్తాం, క్రాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ sin యాంగిల్స్ రాస్తాం, అంతే వేరియేషన్. ఓకే, సో Lorentz force equation F is nothing but a QE cos theta plus QVB sin theta అని చెప్తాం. అంటే కరెంట్ క్యారింగ్ వైర్ చుట్టూ, కరెంట్ క్యారింగ్ కండక్టర్ లేదా వైర్ చుట్టూ 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. మరి కరెంట్ ఫ్లో అవని వైర్ చుట్టూ ఏ ఫోర్స్ మాత్రమే ఒకటే యాక్ట్ అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రమే. కరెంట్ క్యారీ అయితే, కరెంట్ ఫ్లో అయితే, కరెంట్ ఎలక్ట్రిసిటీ అంతా కరెంట్ ఫ్లో గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ ఫ్లో అయితే దాని చుట్టూ 2 ఫీల్డ్స్ ఉంటాయని చెప్పడం కోసం అనమాట. ఫ్లో అయితే వెలాసిటీ ఉంటుందమ్మా, స్టేబుల్ గా ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఓకే, స్టేబుల్ గా ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఫ్లో అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూస్ లోనే నువ్వు వెలాసిటీలు కూడా తీసుకుంటావు. అర్థమైందమ్మా? అర్థం కాదు. వన్స్ ఇక్కడ వెలాసిటీ వాల్యూస్ స్టేబుల్ గా ఉంటే ఇక్కడ వెలాసిటీ వాల్యూస్ 0 అన్నా, అప్పుడు ఈ ఈక్వేషన్ టోటల్ ఫోర్స్ ఈక్వల్ టు ఎలా మారుతుంది చెప్పండి నాకు, Q ఇంటూ E కింద మారిపోతుంది అంతే. నేను చెప్పాలనుకుంది అర్థమైందా? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ దెన్ ద వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆటోమేటికల్లీ ఈక్వల్ టు 0. ఓకే, ఆ రకంగా మనకి టర్మ్ అంతా ఏమైపోతుంది మనకి 0. సో టోటల్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి మనకి Q ఇంటూ E. ఓకే, కరెంట్ నాట్ ఫ్లోయింగ్ కండక్టర్ అయితే మనకి Q ఇంటూ E, అదే ఫ్లోయింగ్ కండక్టర్ అయితే QE ప్లస్ Q ఇంటూ B క్రాస్ B. ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్ చూసినట్టయితే QE cos theta ప్లస్ QVB sin theta. ఓకే, ఈ రకంగా మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ లా బయోట్ సావర్ట్స్ లా. సో ఈ బయోట్ సావర్ట్స్ లా సిమిలర్ టు గాస్ లా అని కూడా చెప్తారు. బయోట్ సావర్ట్స్ లా సిమిలర్ టు గాస్ లా, 4th చాప్టర్. సో అదేంటి మనకి చెప్పండి ఒకసారి. ఎలక్ట్రిక్ చార్జెస్ ఫీల్డ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా 4th చాప్టర్, అందులో గాస్ లా చెప్పుకున్నాం. ఎవరిని క్యాలిక్యులేట్ చేయడానికి చెప్పాం ఇంత, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవునా. ఇది ఇప్పుడు ఎవరిని క్యాలిక్యులేట్ చేయాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, యూజింగ్ విచ్ లా, బయోట్ సావర్ట్స్ లా. ఓకే, బయోట్ సావర్ట్స్ అనే సైంటిస్టుల నేమ్ అమ్మ ఇవన్నీ. ఓకే, వాటిల్లో నేమ్స్ చెప్పుకుంటున్నాం, అబ్జర్వ్ చేయండి. సో బయోట్ సావర్ట్స్ లా బయోట్ సావర్ట్స్ లా డిస్కస్ చేద్దాం. చూడండి, చాలా ఈ సింపుల్ లా కానీ చాలా జాగ్రత్తగా చూడాలి. ఓకే, బయోట్ సావర్ట్స్ లా, బయోట్ సావర్ట్స్ లా. ఇప్పుడు ఏంటంటే ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ ని కన్సిడరేషన్ లో తీసుకుంటాం. కరెంట్ క్యారింగ్ కండక్టర్, కరెంట్ ఫ్లో అవుతున్న కండక్టర్ అన్నమాట, కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఓకే, గుడ్. ఇందులో మనకి I అనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూస్ ఎంత మనకి I. సో కరెంట్ క్యారింగ్ కండక్టర్ ని తీసుకున్నామా, ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ మనకి I. ఓకే, సో ఇప్పుడు ఈ కండక్టర్ లో ఒక స్మాల్ పార్ట్ ని కన్సిడరేషన్ లో తీసుకుంటాం, స్మాల్ పార్ట్. ఓకే, సో టోటల్ వైర్ యొక్క లెంత్ వచ్చేసి మనకి L. సో టోటల్ వైర్ యొక్క లెంత్ వచ్చేసి, కండక్టర్ యొక్క లెంత్ వచ్చేసి మనకి L. అలా కాకుండా మనకి ఈ స్మాల్ పార్ట్ తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఎలా చెప్తున్నాం, DL. ఓకే, టోటల్ కండక్టర్ లెంత్ వచ్చేసి మనకి L, కానీ స్మాల్ పార్ట్ మాత్రమే కన్సిడరేషన్ లో తీసుకుంటున్నాం కాబట్టి DL. ఓకే, మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ P దగ్గర మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ని క్యాలిక్యులేట్ చేయాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ని క్యాలిక్యులేట్ చేయాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ గురించి ఇందాకే మాట్లాడానమ్మా. వెదర్ 2 బాడీస్ ఆర్ ఇన్ ఫిజికల్ కాంటాక్ట్ ఆర్ నాట్, ఖచ్చితంగా ఫిజికల్ కాంటాక్ట్ లో ఉండకపోతే అది ఇండక్షన్, ఉంటే అది మనకి కండక్షన్. ఓకే, సో ఇప్పుడు మీరు పాయింట్ P దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎవరిని
చేంజ్ అయిపోతుంది మనకి dv. సో టోటల్ వాల్యూస్ చెప్పాలి అని అంటే మీరు ఆ ఉన్న వాల్యూస్ కి ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ ని పెర్ఫామ్ చేయాలి. ఏమో డిఫరెన్షియేషన్స్ అంటే పీస్ కింద డివైడ్ చేయడం, మొత్తం కలిపి చెప్పండి అంటే ఏం చేయాలి మనకి ఓవరాల్ ఇంటిగ్రేషన్ ని పెర్ఫామ్ చేయడం. ఓకే, బై యూజింగ్ ఫార్ములాస్ యూజ్ చేసుకొని ఇంటిగ్రేషన్ ని పెర్ఫామ్ చేయాలి. మరి ఇప్పుడు p అన్న పాయింట్ దగ్గర ఎవరిని క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ dB ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ కి ఈ లైన్ కి ఒక లైన్ డ్రా చేద్దాం. వీటి డిస్టెన్స్ వచ్చేసి మనకి r. సో r ఇస్ నథింగ్ బట్ ఏమవుతుంది మనకి డిస్టెన్స్. ఓకే, సో ఇక్కడ సమ్ థీటా అనే యాంగిల్ మేక్ చేస్తున్నాం. సో ఇది ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, సమ్ థీటా అనే యాంగిల్ ని మేక్ చేస్తుంది. ఓకే, సో ఈ పాయింట్ p ఈ పర్టికులర్ ఎలిమెంట్, ఈ రెండు కూడా స్మాల్ ఎలిమెంట్, చిన్న ఎలిమెంట్ ని కన్సిడరేషన్ లో తీసుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి అమ్మా, ఈ స్మాల్ ఎలిమెంట్ అంటే ఇది ఒక చిన్న ఎలిమెంట్, చిన్న లెంత్ ని కన్సిడరేషన్ లో తీసుకున్నాం కదా, స్మాల్ ఎలిమెంట్ లెంత్ dl. సో ఆ పర్టికులర్ లెంత్ కి ఈ పాయింట్ p కి మధ్య యాంగిల్ మనకి ఎంత, థీటా అని చెప్తున్నారు. సో థీటా అనే యాంగిల్ మేక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు పాయింట్ p దగ్గర ఎవరిని క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్యాలిక్యులేట్ చేయాలి, dB ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఏ రకంగా అంటే ఫార్ములా చెప్తారన్నమాట. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకునే మీరు యాంపియర్స్ లో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, సో ఇప్పుడు ఏవేవి కన్సిడరేషన్ లో తీసుకున్నా ఒకసారి క్లియర్ గా రాద్దాం. ఫస్ట్ ఇక్కడ I అంటే ఏంటో నొటేషన్ రాద్దాం. ఏంటంటే మనకి కరెంట్, dl అంటే కరెంట్ స్మాల్ పార్ట్ ఆఫ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. అంటే కరెంట్ క్యారింగ్ కండక్టర్ లో ఒక చిన్న పార్ట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. సో దాని లెంత్ వచ్చేసి ఏమవుతుంది, లెంత్ మనకి dl అవుతుంది. ఓకే, సో అదే వాటి లెంత్ వచ్చేసి మనకి చిన్న పార్ట్ కాబట్టి లెంత్ మనకి dl కింద కన్సిడరేషన్ లో తీసుకుంటాం. సో నెక్స్ట్ ఇంకేం చేసాం మనం, r అనేది కూడా రాసుకోవాలి. r అంటే ఎవరు మనకి డిస్టెన్స్ బిట్వీన్ dl, ఇంకా డైరెక్ట్ గా రాసేద్దాం. dl అంటే పాయింట్ p. ఓకే, పాయింట్ p దగ్గర మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ని క్యాలిక్యులేట్ చేయాలి. మరి థీటా అంటే ఏంటో కూడా రాయాలి కదా. సే థీటా ఈస్ నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ dl అండ్ r. సో r కి అట్ ద సేమ్ టైం r కి dl కి మధ్య ఉన్న యాంగిల్ మనకి ఏమవుతుంది, థీటా. సో ఇవన్నీ కన్సిడరేషన్ లో తీసుకొని, ఈ 4 వాల్యూస్ ని కన్సిడరేషన్ లో తీసుకొని మనం ఒక లా ని డిసైడ్ చేయాలన్నమాట. ఆ లా ఏంటనేది చూద్దాం. చూడండి, సో dB is directly proportional. First point important, dB is directly proportional to current I. dB is directly proportional to current I. Okay, so second point, dB is directly proportional to dl. అంటే లెంత్ కి కూడా dB is directly proportional to dl. So dB, third point, dB is directly proportional to sin theta. అంటే theta అంటే తెలుసు కదా మనకి, ఎవరెవరికి మధ్య యాంగిల్ అది, dl కి r కి మధ్య యాంగిల్. ఓకే, సో sin theta. Fourth point వచ్చేసి dB is inversely proportional to square of the distance. సో ఇవన్నీ మూడు కూడా మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అలా చెప్తున్నమాట. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో లాస్ట్ వచ్చేసి మనకి ఏమవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో లాస్ట్ వచ్చేసి మనకి ఏమవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకే, సో లాస్ట్ పాయింట్ మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇప్పుడు ఈ 4 పాయింట్స్ ని జాయిన్ చేసేద్దాం. అది ఏమవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో 4 పాయింట్స్ ని జాయిన్ చేసేస్తే ఏమవుతుంది, dB is directly proportional to ideal sin theta by r square. Very good. So dB is directly proportional to ఏమో చెప్తాం, ideal sin theta by r square. కానీ మనం ప్రపోర్షనాలిటీని తీసేసి ఈక్వల్ టు పెట్టాలి. అందుకోసం μ0/4 పైన పెడదాం. dB is equal to కాన్స్టెంట్ వాల్యూస్ అన్నమాట. μ0/4 ideal sin theta by r square. ఓకే, సో మరి ఇది ఓన్లీ స్మాల్ పార్ట్ కి మాత్రమే. టోటల్ చెప్పాలంటే ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి. సో టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సో టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B is equal to ఇంటిగ్రల్ dB is equal to ఇంటిగ్రల్ ఏమవుతుంది, μ0/4 ideal sin theta by r square. సో ఇది సిచ్యువేషన్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం అంతే.
ఒరిజినల్ గా లా అయితే ఇదే, ఇంపార్టెంట్ లా అయితే ఇదేనా, ఇక్కడతో అయిపోవచ్చు. మామూలుగా టోటల్ ఫీల్డ్ చెప్పాలంటే ఇలా చెప్తాం. టోటల్ ఫీల్డ్ మరి సిచ్యువేషన్ ఏంటి, టోటల్ ఫీల్డ్ ఎలా చెప్తారు అంటే మొత్తం వైర్కి, మొత్తం వైర్కం అంటే చెప్పాలనుకుంది ఏంటంటే ఈ మొత్తం వైర్కి చెప్పాలంటే ఇలా చేయాలన్నమాట, ఇంటిగ్రేషన్లే చేయాలంటే. ఓకే, సో ఈ రకంగా మనం బయోట్ సావర్ట్స్ అని డిస్కస్ చేస్తాం. కానీ ఇక్కడ మ్యూ నాట్ అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ. మ్యూ నాట్ అంటే ఏంటి మనకి, కాన్స్టెంట్ వాల్యూ. సో మ్యూ నాట్ ఈస్ పర్మియబిలిటీ. ఈ కాన్స్టెంట్ ని పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అని పిలుస్తారు. పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అని పిలవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. మ్యూ నాట్ ఈస్ ఈక్వల్ టు పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, దాని వాల్యూ వచ్చేసి 4π × 10⁻⁻⁷. ఓకే, మ్యూ నాట్ అంటే మనకి కాన్స్టెంట్ వాల్యూనే, కానీ దానికి పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అని పిలుస్తారు. దాని వాల్యూ వచ్చేసి 4π × 10⁻⁻⁷ అని చెప్పి. సో ఇప్పుడు బయో సావర్ట్స్ లో ఒకసారి మళ్ళీ రికలెక్ట్ చేసుకున్నట్టయితే dB ఈస్ డైరెక్ట్ ఈస్ ఈక్వల్ టు μ0/4π ఐడియల్ sin θ/r² అని చెప్తాం. ఓకే, ఇదంతా మనకి బయోట్ సావర్ట్స్ లా. నెక్స్ట్ ఆంపియర్స్ లా డిస్కస్ చేయాలి, అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.